హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు చామదుంపలు ఫ్రై చేసి చూపిస్తానండి. ఇవి ఆల్రెడీ నేను బాయిల్ చేసి ఫీల్ చేసి పెట్టుకున్నాను. దీనికి ఎక్కువ ఆనియన్స్ ఏం పట్టవండి, ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఈ సైజు ఆనియన్ అయితే ఒకటి సరిపోతుంది ఫ్రై కాబట్టి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి. కొంచెమే ఫ్రై కాబట్టి చిన్న పాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుందాము. ఫ్రైకి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనము గ్రౌండ్నట్స్ వేసుకుందాం. పల్లీలు అన్ని ఫ్రైస్కి చెప్పినట్టునే ఈ ఫ్రైకి కూడా అండి సేమ్. పల్లీలు మనం వేయించుకొని పోపు గింజలు అవి తీసి పక్కన పెట్టుకున్నాం. ఏంటంటే ఇవి క్రిస్పీగా ఉంటాయి ఫైనల్గా యాడ్ చేసుకుంటే. ఇవి కొంచెం వేగిన తర్వాత పోపు గింజలు యాడ్ చేసేద్దాం. ఇప్పుడు వేగిపోయాయండి. పోపు గింజలు కూడా వేసేసుకున్నాం. ఇవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నామండి. ఇవి పక్కకి వేగిపోయాయండి. ఇప్పుడు ఇవి ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం. ఆనియన్స్ వేసుకున్నామండి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించుకున్నామండి. ఇప్పుడు వేగాయి కదండి, కొంచెం కర్రీ లేసి వేసుకున్నాం. ఇది కూడా కొంచెం చిట్టుపట్ట వేగే వరకు వెయిట్ చేసి అప్పుడు చామదుంపలు వేసుకున్నాం. చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి. ఇది ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నామండి చామదుంపలు. ఇప్పుడు ఇవి వేసేసుకున్నాం. ఇది మొత్తం మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనిద్దాం. మనం పౌడర్ కోసం అండి ఫైనల్గా ఫ్రైలో పౌడర్ వేసుకోవాలండి. పౌడర్ కోసం చిన్న కొబ్బరి ముక్కను, క్యాషూ నట్స్, గ్రౌండ్ నట్స్, పంప్కిన్ సీడ్స్, ఫ్లక్స్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ మనం రోస్ట్ చేసి పౌడర్ చేసుకుందామండి. ఇలా బాండీ పెట్టుకొని చిన్నదండి, ఇది నాకు బాగా యూజ్ అవుతుంది ఇలాంటివి చిన్న చిన్న వేయించుకోవడానికి. కొంచెం ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అప్పుడు పౌడర్ చేసి పెట్టుకుందాం. చూడండి కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు దీనిలో మనము చిటికెడు పసుపు, ఉప్పు వేసుకున్నాం. స్పూన్ సాల్ట్. ఇది కూడా మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము కారం, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిందండి. ఇప్పుడు ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాము, కారం. ఇది కూడా మగ్గే వరకు అంటే మొత్తం కలిపేసి ఒక 2 minutes ఉంచేద్దాం. దాని తర్వాత మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో అండి ఆ పౌడర్ వేసుకుందాం. చూసాం కదండి, మనం ఏదైతే వేయించుకున్నామో అవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఇలా మిక్సీలో వేసుకొని ఇది కర్రీ అయిపోయిన తర్వాత ఫైనల్గా పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూడండి ఫ్రై అయిపోయిందండి. ఫైనల్గా మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో పౌడర్ అంతా వేసేసుకున్నాము. వేసి ఇది కూడా మొత్తం మిక్స్ అయిపోయిందాక మిక్స్ చేసుకొని ఒక 1 minute ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. చూడండి ఫ్రై అయిపోయిందండి అది కూడా. ఇప్పుడు మనం ఏదైతే ముందుగా మనం గ్రౌండ్ నట్స్ పెట్టుకున్నాం కదండి ఫ్రై చేసి అవి యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకున్నామండి. చూసారండి మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి సేమ్ ఇలానే. ఇది పౌడర్ అంటే పొడి మనం ఏదైతే వేసుకున్నామో క్యాషూ నట్స్, గ్రౌండ్ నట్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లక్స్ సీడ్స్ అంటే ఇంట్లో అంటే నట్స్ ఏవైనా ఉన్నా కూడా అవి మనం రోస్ట్ చేసుకుని ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రై నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది మరీ డ్రైగా ఉండదండి. ఇప్పుడు మనం చక్కగా రైస్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. Thank you friends. Thank you for watching my channel. Please like, share, subscribe.